తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి చిహ్నంగా రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి విగ్రహానికి సెంటనరీ కాలనీలో త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ చైర్మన్ పుట్టం మధు తెలిపారు. మేరకు సోమవారం సెంటనరీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో సెంటనరీ కాలనీలో జేసీగా ఏర్పడి అన్ని వర్గాల ప్రజలు సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన విషయం ప్రతి ఒక్కరికి విదితమేనని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రతీకగా తెలంగాణ తల్లి రూపుదిద్దుకోవడం జరిగిందని, ఆ తల్లి విగ్రహాన్ని నేడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రూపుమార్చడం జరిగిందని అన్నారు. మంతిన్లో నిర్బంధం కొనసాగుతున్న సమయంలో సెంటనరీ కాలనీలోనే ఉద్యమం తీవ్ర స్థాయిలో జరగడాన్ని ప్రతి ఒక్కరికి గుర్తుండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని, అతి త్వరలోనే నిజామాబాద్ మాజీ ఎంపీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలియజేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని నడిపించినటువంటి గడ్డ రామగిరి గడ్డ, తెలంగాణ చౌక్, సింగరేణి కార్మికులు మంతిని ప్రాంతంలో ఎక్కువగా తెలంగాణ వాదాన్ని ముందుకు నడిపించినటువంటి గడ్డ మన సెంటనరీ కాలనీ రామగిరి మండలం. కనుక ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపు మార్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి విషయం ఇవాళ యావత్ సమాజం బాధపడుతున్నటువంటి క్రమంలో ఈ గడ్డ నుంచే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు కనుక కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు, తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు ఉన్నటువంటి జేఏసీ ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు తెలంగాణ ఉద్యమానికి స్వీకారం ఈ గడ్డ నుంచే మొదలైంది. మంతిని ప్రాంతంలో ఎక్కువగా తెలంగాణ ఉద్యమం నడిచింది రామగిరి మండలం సెంటనరీ కాలనీ ప్రాంతంలో. కనుక తెలంగాణ పోరాట తల్లి, తెలంగాణ వీరవనిత విగ్రహానికి ఇక్కడ ఆవిష్కరణ అతి త్వరలో శంకుస్థాపన జరగబోతున్న కార్యక్రమానికి మాజీ ఎంపీ గారు, ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు రాబోతా ఉన్నారు. సెంటనరీ కాలనీలో వీరవనిత తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఉద్యమ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి కల్వకుంట్ల కవిత గారు శంకుస్థాపనకు రాబోయే కార్యక్రమాన్ని అతి త్వరలో డేటును కూడా వారు ప్రకటిస్తారు. ఈ అసెంబ్లీ సమావేశాల తదనంతరం ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు, తెలంగాణ మలి ఉద్యమాన్ని నడిపించినటువంటి ఇక్కడ సింగరేణి ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొనాలని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులను కూడా వంచింది, మోసం చేసింది. సింగరేణి సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ఇవాళ ముందుకు నడుస్తూ ఉన్నది. కనుక ఈ ఈ ఈ సంస్థలను ఒకవైపు బలహీనం చేస్తూ కనీసం రాష్ట్ర పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించకుండా ఎంతసేపు పేర్లు మార్చడము, తల్లి యొక్క రూపాన్ని మార్చడము, దీని మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం చాలా దురదృష్టకరం.